నెలల నుంచి ఎక్కడ చిన్న ఘటన కూడా జరగకూడదు. ఎన్నికల వరకే పార్టీ, తర్వాత అందరూ అన్నతమ్ముళ్ళ కలిసి ఉండాలంటే మేము కూడా మంచి చేయాలని ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా సర్దుకొని వెళ్ళిపోతున్నాం. చేతులు గాజులు గడికి తుడుకొని కూర్చోవాలి. ఒక ఎజెండా పెట్టుకున్నాం కాబట్టి స్టెప్ ముందుకు వెళ్ళాలి కాబట్టి రాజకీయాల్లో కాముగా ఉంటున్నాం. ఎవడు చేతులు గాజులు కూర్చోలా. మీరు 2% మంది ఉంటారు అలరపోకలో. 90% జనం తిరగబడితే ఒంటి మీద కొట్లు కూడా ఉండవు. నేను ఒకటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు ఆ కులం అని ఈ కులం ఎత్తే సన్నాసులకు చెప్తున్నా. ఎవడైనా గాని కులం గురించి మాట్లాడేవాడు నువ్వు ముందు ఆ కులం ఏం చేసావు అనేది చెప్పు, తర్వాత ఏదైనా మాట్లాడు. అర్ధగంట రాంబాబు, నువ్వు అవాకులు చవాకులు పేల్తా ఉన్నావు. ఇన్నాళ్లు కూడా నిన్ను ఎంతో సమన్వయంతో ఈ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి సంక్షేమం అనే కాన్సెప్ట్ తో నిన్ను వదిలేశారు. ఈ రోజున ఒకటే గుర్తుపెట్టుకో, విమర్శలా ఉండాలి తప్పితే మీ 5 ఏళ్ల కాలంలో కూడా ఎంత మటుకు ఒక బూతులు తిప్పే కార్యక్రమం తప్పితే ఎలక్ట్రాల్ని మాట్లాడనీయకుండా మానసికంగా హింసించాలని ప్రయత్నం చేశారు. దానికి జనాలు బుద్ధి చెప్పి 11 సీట్లకి మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినా కానీ ఈ రోజుకి మీరు మద్దతు మార్చుకోకుండా ఈ రోజున మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యేవి నువ్వు బూతు పదాలు వాడతావా? కనీసం ఏమీ తెలియని అమాయకుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడరే. నువ్వు ఆవేశంతో మాట్లాడాను నేను అని మాట్లాడుతూ ఉన్నావు. ఆవేశంతో చాలా మంది మాట్లాడతారు. నువ్వు ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి అని ఒక మంత్రి చేసి యూసెక్లకి ఇంటికి తెలియని ఒక మంత్రి నువ్వు ఈ రోజున నువ్వు మాట్లాడేది నువ్వు పనికొచ్చేది ఓన్లీ బూతులు తిడతానే తప్పితే ఏదన్నా ఉంటే సద్విమర్శ చేయాలి. విమర్శలా మాట్లాడాలి తప్పితే ఓటికొచ్చినట్టు నువ్వు బూతులు మాట్లాడితే అదేదో గొప్ప అనుకొని జనాలు నిన్నేదో గొప్పగా చూస్తారనుకుంటున్నావు. జనాలు రాబోయే రోజుల్లో నీకు ప్రజలే బుద్ధి చెప్తారు. ఇదే విధంగా నువ్వు ప్రవర్తిస్తా ఉండి మాట్లాడుతూ ఉంటే రాబోయే రోజుల్లో నువ్వు రోడ్డు మీద కూడా తిరగలేవు. కాబట్టి ఈ యొక్క అధినాయకుడు కూడా మిమ్మల్ని ప్రోత్సహించబట్టి ఈ రోజు నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తా వస్తా ఉన్నావు. ఇక జనాలు కూడా సహించరు. ఒక ముఖ్యమంత్రిని నీ నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నావంటే నీ స్థాయి ఏంటో, నీ నీచపు సంస్కృతి, నీ నాయకుడు ఒక నీచపు సంస్కృతి ఎక్కడా కూడా ఈ రోజున మైలవరం ఎన్టీఆర్ సర్కిల్లో మరి అంబటి రాంబాబు అనేవాడు, ఆంబోతు రాంబాబు, అంబటి రాంబాబు కాదు, ఆంబోతు రాంబాబు వాడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆ రకంగా బూతుల పురాణం మొదలుపెట్టాడు. వాడు ఒక మనిషేనా? వాడు అంత దుర్మార్గుడు లేడు. వాడు ఏంటి అసలు వాడు మాట్లాడే మాట? అసలు పశువులు కూడా మాట్లాడు ఆ రకంగా మాట్లాడాడు వాడు. మనిషి వైపు పుట్టావా నువ్వు, లేకపోతే దున్నపోతు వైపు పుట్టావా? నువ్వు మాట్లాడేది మాట అది పద్ధతి కాదు. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడుతున్నావు నువ్వు. అదేమనంటే కాపు అంటావు, మేము కాపు కులమే. నువ్వు మాట్లాడిన భాష పద్ధతి కాదు. నీ ఎప్పుడు వచ్చావు ఒక్కడు ఉండరా? అసలుకి కాపు కులం అని చెప్పుకోవడానికి అసలు నీకు సిగ్గు ఉందా? మేము సిగ్గుపడుతున్నాము. అసలు నీ ఎవడరా వచ్చేది? అసలుకి ఆంబోతు రాంబాబు అని పేరు పెట్టుకున్నావు, బూతుల రాంబాబు అనే పేరు పెట్టుకున్నావు. నీకు సిగ్గు చాలా ఉందా అసలుకి? మరి అలాంటి మరి కృష్ణా జిల్లా టైగర్ వంగవీటి రంగా గారు కాపు కులంలో పుట్టి అదే మా సీఎం ముఖ్యమంత్రి కృష్ణప్రసాద్ గారు మంచి ఉంటారు కాబట్టి 2 సంవత్సరాలు ఎన్ని పెళ్ళైనా సరే జోలికి రాలా. ఎందుకంటే మా నాయకుడు నిజాయితీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు. ఈ నాయకుడు సన్నాసుడు, దద్దమ్మోడు. వైసీపీ నాయకులందరూ అంతే. అంబటి రాంబాబు అంట, బూతుల రాంబాబు తిట్టారు, కొట్టారు. మాకు గర్భిణీ స్త్రీలు కూడా కొట్టారు, ఆడవాళ్ళు బాగా చూడకుండా. జోగి రమేష్ కూడా కొట్టాడు. ఎందుకంటే ఈ రోజు మన సీఎం గారు ఎవరొద్దు అందరూ కలిసిమెలిసి ఉన్నా. కృష్ణప్రసాద్ గారు కూడా, ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు కూడా ఎవరు జోలికి వెళ్ళబాకండి అని ఇన్ని రోజులు వచ్చింది. ఇవాళ మీ మీద యుద్ధం చేస్తానికి మంచి అవకాశం వచ్చింది. రాంబాబు, అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ ఖబర్దార్, మీరు జాగ్రత్త ఉండండి. మీరు తింటే మాత్రం మీ వైసీపీ నాయకులందరికీ ఇప్పుడు అంత పుట్టకత్తులు లేకుండా చేస్తాం మనం. మైనార్టీ అంట, కాపులంట, అన్ని కులాలకు ఎందుకు కలుపుతున్నావు? మా సీఎం కలుపుతున్నారా? మా చంద్రబాబు గారు కలుపుతున్నారా? అందరూ మనం కలిసి ఉందాం. ఎవరు జోలికి వెళ్ళబాకండి అని సీఎం
మంత్రి గారు కూడా తిట్టారు, మీరు ఇచ్చేశారు ఆడ మనిషి కూడా చూడకుండా. అదే చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, మన ఎవరికైనా జగన్ రమేష్ గారు తిట్టారా? ఖబర్దార్, మా పేరుకు జోలికి వచ్చావా? అమ్మట్రాబాబు అంట, అమ్మట్రాబాబు జోగి రమేష్ వాళ్ళు ఇద్దరు ఉండాలనుకుంటున్నారా, చచ్చిపోవాలనుకుంటున్నారా?